సార్ ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు సిఏఏ చేస్తాను. ఈ సిఏ అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి పాస్ చేసింది గవర్నమెంట్. చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, 3-4 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అది ఆర్టికల్ 370 చేసిన తర్వాత సిఏఏ కూడా పాస్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ చేయాల. ఈ సిఏఏ అంటే వీళ్ళు ఈ ముస్లిం ఆర్గనైజేషన్స్, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఏదో మైనారిటీస్కి సిటిజన్షిప్ తీసేస్తారంట, అదంట ఇదంట అని ఒక ఫారెన్ మీడియాస్లో వెళ్ళి స్పీచ్లు ఇచ్చి మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది, మా మీద జెనోసైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు ఇంత అన్యాయం జరుగుతుందని ఫేక్ నేరేటివ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరి సిటిజన్షిప్ తీసేది, అది సిటిజన్షిప్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది అంటే మన శరణార్థులు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎవరైనా నాన్ ముస్లిం ఏతర ప్రజలు ఈ ప్రాంతాల నుంచి శరణార్థి కోరి భారతదేశానికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా అన్డాక్యుమెంటెడ్ వర్క్, అంటే వాళ్ళకి ఏ పత్రాలు లేకుండా, ఏ ఆధార్ కార్డు లేకుండా, ఏ కాలేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకోలేని పరిస్థితిలో, ఒక ఆటో నడపాలంటే లైసెన్స్ కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. చాలా దయనీయమైన పరిస్థితిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకి ఏదో ఒక లీగల్ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి కానీ, ఒక డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చి ఒక డ్రైవర్గా ఉద్యోగం చేసుకోవడానికి కానీ, వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏదైనా తీసుకోవడానికి కానీ, ఓటు హక్కు కానీ, ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ పీపుల్గా మన శరణార్థులు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ ఇక్కడ పడున్నారు వాళ్ళు. అయితే వీళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంది. బీజేపీ గవర్నమెంట్ వీళ్ళకి ఏదో ఒక లీగల్ డాక్యుమెంట్ అంటే వీళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి, ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పని వాళ్ళు ఒక లా పాస్ చేశారు. సో ఇట్లా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వచ్చి ఇట్లా ఇల్లీగల్గా, అంటే వాళ్ళు లీగల్గా రాలేదు, వాళ్ళకి ఏ వీసా మీద రాలేదు, వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు. కానీ అందరూ హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, అదర్ దాన్ ముస్లిమ్స్ అని చెప్పని వీళ్ళకి ఇవ్వడానికి ఈ యాక్ట్ పాస్ చేశారు. అయితే ఈ పర్టికులర్ లా అని మన హిందువులు, మన చిన్నపిల్లలకి, మన స్కూల్ పిల్లలకి ఇది పంపించి, ఇది ఇట్ ఈజ్ అగేన్స్ట్ ద సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ముస్లిమ్స్కి ఇవ్వట్లేదనంటే 2 సైడ్లు డెల్టా, గంగా డెల్టాని, ఇటుపక్క బ్రహ్మపుత్ర డెల్టాని, అంటే మొత్తం ఫర్టైల్ ల్యాండ్స్ మొత్తం, సింధు నది డెల్టాని మొత్తం పాకిస్తాను, బంగ్లాదేశ్ కింద మొత్తం మన పాకిస్తాన్కి లాగా, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం, వీళ్ళకి ఇచ్చేసి, ఇంత భూమి ఇచ్చేసి అక్కడ ఒక ఒప్పందం చేసుకున్నారు. అక్కడ హిందువుల్ని చంపుతూ ఉంటే, ఇక్కడ మన వాళ్ళు ముస్లిమ్స్ని చంపుతూ ఉంటే, ఎక్కడ ఇండియా మొత్తంలో ముస్లిమ్స్ని పాకిస్తాన్కి తరిమేస్తారో అనే భయానికి పంపించేస్తే ఎక్కువ మంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వచ్చేస్తారనే ఒక భయానికి ఒక కుట్ర పన్నాడు. నెహ్రూ తోటి ఒక సంధి ఒప్పందం చేసుకుందాం, నేను కూడా పాకిస్తాన్ కూడా సెక్యులర్ కంట్రీ అని చెప్పని నేను కూడా డిక్లేర్ చేస్తాను, మీరు కూడా అన్ని ధర్మాలని కాపాడతానని చెప్పని మీరు కూడా ఒక అగ్రిమెంట్ ఇవ్వనని అది ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరు? నెహ్రూ అండ్ జిన్నా. దాని పేరు ఒక ఒప్పందం ఉంది, మర్చిపోతున్నాను నేను. ఆ ఒప్పందంలో మీ దగ్గర ఉన్న మైనారిటీస్ని కాపాడే బాధ్యత మీది, మా దగ్గర ఉన్న మైనారిటీస్ని మేము కాపాడతాము అని చెప్పని ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. సో చేసుకున్న తర్వాత పాకిస్తాన్లో 27% హిందువులు ఉండేవాళ్ళు. అంటే అప్పుడు బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ రెండిట్లు కలిపితే 27% హిందువులు ఉండేవాళ్ళు. అంటే మిగతా క్రిస్టియన్స్ చాలా తక్కువ ఉన్నా కూడా 70% ముస్లిమ్స్ ఉన్నారు ఈ ప్రాంతాల్లో. ఈరోజు పాకిస్తాన్లో 1% కూడా లేరు హిందూ. అంటే 26% హిందువులు ఏమైపోయారు. వీళ్ళందరినీ బెదిరించి కన్వర్ట్ అన్నారు. వాళ్ళందరినీ చాలా మంది కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు వీసా చేయించుకొని బయట దేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు, బయట దేశాలకు పారిపోయారు. ఇండియాకు కొంతమంది వేరే దేశాలకు పారిపోయారు. సో కానీ మన ఇండియాలో మాత్రం వీళ్ళ ప్రాపర్టీస్ వీళ్ళందరికీ వాళ్ళ పాపులేషన్ పెరిగింది, అక్కడున్న మన హిందూ పాపులేషన్ మొత్తం dwindle అయిపోయింది. సో ఈ విషయము అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు. ఆయన పుస్తకంలో క్లియర్గా రాశాడు. ఏమని?
అసలు అంబేద్కర్ ఈ ఒప్పందం వీళ్ళిద్దరి మధ్యలో నెహ్రూ లియాఖత్ అగ్రిమెంట్ అంటారు దాన్ని అనుకుంటా, ఈ నెహ్రూ లియాఖత్ అగ్రిమెంట్ అనుకుంటా దాన్ని అనేది. ఆ అగ్రిమెంట్కి డెడ్ అగెనిస్ట్ ఎవరు? అంబేద్కర్. అట్లా ఒప్పుకోను మొత్తం పాపులేషన్ ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పాడు. ఇక్కడ నుంచి ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోండి, అక్కడి నుంచి హిందువులందరినీ వచ్చేసేయండి. ఇది ఎక్స్పెరిమెంటేషన్ గ్రీకు టర్కీ మధ్యలో. ఒట్టమన్ ఎంపైర్ని విరగొట్టినప్పుడు బ్రిటిష్, క్రిస్టియన్స్ అందరూ గ్రీక్కి వెళ్ళిపోయారు, ముస్లిమ్స్ అందరూ టర్కీకి వెళ్ళిపోయారు. కంప్లీట్ హార్డ్ బార్డర్ లైన్ క్రియేట్ చేసేసారు. సో పాపులేషన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఎవరు బై రిలీజియస్ గ్రౌండ్స్. సో అదే ఫార్ములా ఇక్కడ ఈ పార్టిషన్ కూడా అప్లై చేయాలని చెప్పని, అప్లై చేయకపోతే ఇక్కడ ఉన్న హిందువుల మీద ఎంతో, ఇక్కడ ముస్లిమ్స్ ఏం చేస్తారు, వాళ్ళ పాపులేషన్ ఎలా పెంచుకుంటారు, ఏ విధంగా హిందువుల మీద డామినెన్స్ క్రియేట్ చేసుకుంటారు, ఈరోజు హిందువులు ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఇవన్నీ ప్రిడిక్ట్ చేశాడు ఎవరు? అంబేద్కర్. అందుకని ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ని చాలా ఆదరిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఏ కార్యాలయానికి వెళ్ళినా అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. అయితే అంబేద్కర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. ఆ ఫాల్ట్ లైన్స్ ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ మొత్తం బ్రిటిష్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ వల్ల ఆయనకి కొంత నాలెడ్జ్ లోపం ఉంది, ఇక్కడ మన హిస్టారికల్ నాలెడ్జ్ లోపం ఉంది. కానీ ప్రిడిక్షన్ నాలెడ్జ్ మాత్రం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశాడు. అంటే జాతి వ్యవస్థ మీద ఆయనకి బ్రిటిష్ వాళ్ళు నూరు పోసిన ఆ కాన్సెప్ట్ వరకు ఆయన కొంచెం పర్వర్ట్ చేశాడు ఆ విషయంలో. కానీ భారతదేశం యొక్క ఇప్పుడు ఆర్టికల్ 370 ఇవ్వాలని చెప్పని నెహ్రూ ఫారూక్ అబ్దుల్లాని యాడ్ చేయమని చెప్పి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసేప్పుడే అంబేద్కర్ దగ్గరికి పంపిస్తే, అంబేద్కర్ గారు నువ్వు ఇన్ని అడుగుతున్నావు, ఇన్ని ముస్లిమ్స్కి ఉన్న ఇంత పవర్ అడుగుతున్నావు, హిందువులకేమో ఏ పవర్ లేకుండా చేస్తున్నావు, అక్కడ నీకు ఇంత పవర్ ఇచ్చి నువ్వు నాకు ఇండియాకి నువ్వు ఏమి ఇస్తున్నావు అని చెప్పని ఇస్తున్నావు అని చెప్పని అడిగి, నేను దీనికి ససేమ్రా సైన్ పెట్టను, ఆర్టికల్ 370 ఇవ్వనని చెప్పని రిటర్న్ పంపించేస్తాడు ఫరూక్ అబ్దుల్లా ఉమర్ వాళ్ళ నాన్నని. తర్వాత అంబేద్కర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్ 370ని తర్వాత లేటర్ యాడ్ చేశాడు నెహ్రూ. అంబేద్కర్ని అసలు ఎలక్షన్స్లో నిలబడితే అంబేద్కర్ని మొత్తం డబ్బులు పెట్టి అంబేద్కర్ని ఓడిచేశారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కానివ్వకుండా. ఈ రోజేమో అంబేద్కర్ అనుకుంటా వీళ్ళందరూ బీజేపీకి అగెనెస్ట్గా కాంగ్రెస్ తోటి అలైన్ అవుతున్నారు. మీరు అంబేద్కర్ రైట్స్ మీరు తెలుసుకునే విషయం ఇది. అంబేద్కర్ని కాంగ్రెస్ మొత్తం సర్వనాశనం చేసేసింది, ఆ పార్టీతో మీరు ఎట్లా అలైన్ అవుతున్నారు? అంబేద్కర్ ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశాడు, కాపాడాడు కొన్ని సంవత్సరాలు, ఆర్టికల్ 370 ఇవన్నీ రాకుండా. మీకు అంబేద్కర్ అంటే మన షెడ్యూల్ క్యాస్ట్లనే కదా మనం చెప్పుకునేది ఎక్కువగా. ఎస్టీ ఎస్సీ వాళ్ళకు ఒక లీడర్గా మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం కదా. నిజంగా అతను వాళ్ళకు ఒకటికి మాత్రమే కాదు, రాజ్యాంగం ఇచ్చాడు మన భారతదేశానికి మొత్తం ఆయన లీడరు. కొన్ని బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల ఆయనలో వచ్చిన కొన్ని అండర్స్టాండింగ్ లోపాలు ఉన్నా కూడా ఆయన యొక్క విజన్ని ఆయన తప్పు చేయటానికి, ఆయనకి తెలిసి తప్పు చేయటానికి ముందుకు రాలి. ఆయన అంబేద్కరు ఈ రాజ్యాంగం అంబేద్కర్ ఒక్కడే రాయలేదు, ఆయన చైర్మన్, కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే. ఆయన కొంచెం కాన్స్టిట్యూషనల్గా ఒక హెడ్ కింద అందులో ఏం వస్తుంది ఏం రాదు అనే దగ్గర నిలబడ్డాడు అంతే. కానీ కాన్స్టిట్యూషన్ అనేది వేరే పర్సన్ రాశాడు. అది కూడా ఏంటి 99.9% కాపీ ఆఫ్ 1935లో ఈ ప్రావిజనల్ గవర్నమెంట్ బ్రిటిష్ రాజ్యము పరిపాలించడానికి కోసమని క్రియేట్ చేసిన కొన్ని ఈ ప్రావిన్సెస్లో మెడ్రాస్ ప్రెసిడెంటీ, బెంగాల్ ప్రెసిడెంటీ, బాంబే ప్రెసిడెన్సీ, ఇట్లా కొన్ని డైరెక్ట్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి కొన్ని ప్రావిన్సెస్లో వాళ్ళని రూల్ చేయడానికి క్రియేట్ చేసిన 1935లో డ్రాఫ్ట్ అయిన పరిపాలన వ్యవస్థ యొక్క డాక్యుమెంట్ని కాపీ చేసుకొని చిన్న చిన్న చేంజ్లు చేసి కాన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసేసారు. అంబేద్కర్ చేతిలో కూడా మొత్తం లేకుండా. సో ఇది కూడా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం. ఈ కాన్స్టిట్యూషన్ అసలు మనం క్రియేట్ చేసింది కాదు. అసలు
సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు అనేది 1935లోనే క్రియేట్ అయింది. ఆ ప్రొవిజనల్ గవర్నమెంట్స్కి క్రియేట్ అయినప్పుడు వాళ్ళకి ఆ టైంలోనే ఆ బ్రిటిష్ వాళ్ళ తొత్తులందరినీ సుప్రీంకోర్టు జడ్జిలుగా పెట్టారు. అప్పుడు వాళ్ళు జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా తెల్లగా విగ్గు పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. మీరు పాత సినిమాల్లో చూస్తే, మీరు ఎన్టీ రామారావు పాత సినిమాల్లో చూస్తే ఆ బ్రిటిష్ వాడు మన ఇండియను ఆ తెల్ల విగ్గు పెట్టుకొని, అంటే తెల్ల జుట్టు ఉన్నాడు, అంటే బ్రిటిష్ వాడు లాగా, అంటే నేను వాడి రిప్రజెంటేషన్గా ఉంటూ జడ్జిమెంట్ ఇస్తున్నా అని చెప్పని వాళ్ళు ఇచ్చేవాడు జడ్జిమెంట్. పాత సినిమాల్లో చూడండి, తెల్లోడు విగ్గు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని జడ్జిమెంట్ ఇచ్చేవాడు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు సుప్రీంకోర్టు వ్యవస్థ, అంటే 1935, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే సుప్రీంకోర్టు వ్యవస్థ అనేది ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పడింది కాదు. 1935లోనే బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిన వ్యవస్థ. వాళ్ళు ఏంది, అది నామినేటెడ్ పొజిషన్. వాళ్ళు ఎవరు, వాళ్ళ తొత్తులు ఎవరైతే బ్రిటిష్ సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నారో ఆ జడ్జిలే మళ్ళీ వాళ్ళ ఉత్తరాధికారు, వాళ్ళ తర్వాత ఎవరు జడ్జిలు అవుతారో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళే హైకోర్టు జడ్జిని వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. అంటే ఆ పరంపర ఇప్పటిదాకా కూడా సుప్రీంకోర్టు కూడా మన హిందువులకి నెగిటివ్గా ఉండటానికి కారణము వీళ్ళు సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రాబ్లం, ఈ బ్రిటిష్ యొక్క మైండ్ సెట్ ఈ సుప్రీంకోర్టు జడ్జిల్లో కూడా ఉంది. మీకు ఒకసారి మన తెలంగాణలో ఒకతనికి ఊరు నుంచి వచ్చిన అతనికి ఏదో కేసులో, నాకు ఇంగ్లీష్ రాదయ్యా, నాకు తెలుగులో చెప్పు, నీ జడ్జిమెంట్ ఏందో నాకు అర్థం కావాలంటే అని అంటే ఆ హైకోర్టు జడ్జు తెలుగులో జడ్జిమెంట్ ఇచ్చాడంట. తెలుగులో జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు నుంచి నెక్స్ట్ డే, నువ్వు తెలుగులో ఎట్లా ఇస్తావు జడ్జిమెంటు, నువ్వు తెలుగులో ఇవ్వడానికి వీల్లేదు, ఇంగ్లీష్లో ఇవ్వాల్సింది, నువ్వు తెలుగులో ఎట్లా ఇచ్చావు అని చెప్పని ఆ హైకోర్టు జడ్జిని బర్తరఫ్ చేశాడంట సుప్రీంకోర్టు జడ్జి. అంటే మనం భారతదేశంలో ఉంటున్నామా, మనం ఇంకా బ్రిటిష్ కాలంలో ఉంటున్నామా? ఇది నిదర్శనం కాదా? సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏ ఛానల్లో, ఏ తెలుగు ఛానల్లో మీకు రాదు. కాబట్టి ఈ సూర్య మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలియని విషయాలు ఎన్నో 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 తెలుసుకోవడానికి ఇది ఒక మార్గంగా మీరు అందరూ మీ సూర్య మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోస్ని మీరు ఒక్కళ్ళే చూడటం కాకుండా ప్రతి ఒక్క మన ఫ్యామిలీ గ్రూపుల్లో అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఆ చిన్న సహాయం కూడా చేయకపోతే మన జాతిని ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా అనేది ఇది ఒక్క రీజన్ వల్లే మన బీజేపీ గవర్నమెంట్ ఇంత స్ట్రాంగ్ అవటము, మోడీ గారు ఇంత పవర్ఫుల్గా మెసేజ్ చెప్పగలిగే పరిస్థితి రావటానికి కారణం ఈ ఒక్క రీజనే, సోషల్ మీడియా ఒక్కటే. కాబట్టి మీరందరూ ఈ వీడియోస్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరినీ ఈ సూర్య మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇంకా వచ్చే కొంది నేను కొంచెం ఫ్రీక్వెంట్గా మీకు వీడియోలు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో అందులో ఎలక్షన్ సీజన్ వస్తూ ఉంది, చాలా సంచలనాత్మకమైన న్యూస్లు మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాం. సో చంద్రబాబుని తిట్టామని చెప్పని, లేకపోతే జగన్ తిట్టామని, వాళ్ళకి ఏదో నెగిటివ్గా పెట్టామని చెప్పని మీరు ఆలోచించకండి. మీరు హిందూగా ఆలోచించడం మొదలుపెట్టండి. వీళ్ళెవ్వరూ మనకి ఉద్ధరించరు. మనకు ఓన్లీ ఎవడు సెడేటివ్, మనకి ఏది పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కదా, మత్తు మందులు, మరుజువానా, ఈ మరుజువానానే ఇస్తారు. మందు బాటిల్స్, ఈ మత్తు మందులు ఏవి, ఉత్తరాంధ్ర పార్టీ ఇది ఒక మత్తు మందు అనమాట. మన తెలుగు కోహనా మేధావులు అందరూ ఏమంటారు, ఆ ఉత్తరాంధ్ర బీజేపీ పార్టీ, బీజేపీ అనరు, ఆ తెలుగు మేధావులు ఉంటారు చూడండి, ఉత్తరాంధ్ర పార్టీ. ఈ తెలుగు మేధావులే మీకు అందరికీ మత్తు మంది ఇస్తున్నారు. మన భారతదేశంతో ఇంటిగ్రేట్ కానివ్వకుండా మత్తు మంది ఇస్తున్నారు. మన జాతీయ భాష హిందీని ఎందుకు నేర్చుకో? ఒక లాంగ్వేజ్గా స్కూల్లో ఆప్షన్ ఇచ్చినప్పుడు నీ పిల్లల్ని నేర్చుకొని ఇవ్వాలి. సో యునైట్ కావాలి మనం. ఓకే, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. జై హింద్.